ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే. తత్వమసి మహావాక్యం అంటే ఏమిటి, దానిని సమన్వయం చేస్తూ అనేక సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థితి కలగకపోవడానికి కారణం ఏంటి, ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఇది విషయం. ఎవరు చెప్తారు? ఫస్ట్ హరికృష్ణ గారు. హరి ఓం. తత్వమసి మీరు బోధే వాక్యము జీవుడు ఈశ్వరుడే ఇంటున్నాం స్వామి, శ్రవణం అవుతుంది. జీవుడేమో కించిత్తుడవుతున్నాడు, ఈశ్వరుడేమో సర్వజ్ఞుడవుతున్నాడు. ఈ సర్వజ్ఞత్వంతో ఆయన శక్తి మాట కార్యమే ఈ ప్రపంచం. ఈ ప్రపంచము అసత్యమైంది, దాన్ని సత్యం అనుకోని జీవుడు దానికి భ్రమణకు గురవుతున్నంతసేపు ఈ ఈశ్వరుడు జగత్తు జీవుడు ముగ్గురు వాచ్యార్థంతో అందుకునే సమస్య లేదు. లక్ష్యార్థాన్ని పట్టుకుంటే ఈ అశాశ్వతమైన ప్రపంచాన్ని నామరూపాలను వదిలి సత్యమేంది త్రికాలభేదితం సత్యం అన్నారు. ఆ త్రికాలభేదితం సత్యాన్ని ఏందో అది తత్వమసి మార్గంలో లక్ష్యార్థాన్ని గురువు బోధ చేసినప్పుడు మన అంతఃకరణ శుద్ధి చేసుకుంటేనే తప్ప అందులో ఉండదేమో అని నాకు అభిప్రాయం స్వామి. ఓకే, దెన్ సెకండ్ వన్ నేను చెప్పకుండా మీరే చెప్తే బాగుంటుంది. నడకుండా ఎవరు చెప్తారు? అమ్మా అంటే భగవంతుడు నీవే భగవంతుడివి అయి ఉన్నావు అనేటువంటి మనం అంటే భగవంతుడు నేను అనేది మర్చిపోయి శరీరం నేనే అనుకుంటూ బాహ్య ప్రపంచంలో ఉంటున్నాం స్వామి. మన ప్రారంభానుసారంగా జరుగుతూ ఉంది. అయితే మనం ఆ స్థితిని ఎందుకు చేసుకోలేకున్నాము అని అంటే మన ప్రారంభంలో కూడా అది ఉంటేనే భగవంతుని అందుకోవాలి అనేటువంటి గట్టి సంకల్పం ఉంది. లక్ష్యార్థాన్ని వైపు మళ్లించుకుంటూ ఉంటే అందుకుంటామేమో. అంటే ప్రారంభంలో ఉంటేనే జరుగుతుంది అంటారు. అంటే పురుషార్థంతో కూడా మనం సాధించుకోవచ్చు స్వామి. అంటే వింటున్నాం కదా, తెలిసింది విషయము. ప్రారంభంలో ఉంటే వస్తుందా, పురుషార్థంతో వస్తుందా? అంటే నేనేమంటే ప్రారంభంలో ఉండి ఉండాలి, పురుషార్థంతో కూడా లేకపోయినా పురుషార్థంతో సాధించుకోవచ్చు. ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది ప్రారబ్ధ కర్మల ఫలమా, అన్యమా? ప్రారబ్ధం అనేది అజ్ఞాన ఫలమా, జ్ఞాన ఫలమా? మరి అజ్ఞాన ఫలంగా ముక్తి వస్తుందా? సో ప్రారబ్ధం అనే దానికి
సంబంధం ఉందా? ఇది అంటే మనం చేసిన కర్మల ఇదితోని మనం ఇటువైపు ఆధ్యాత్మిక చింతన వైపు మనము మళ్ళీనాము అనేటువంటి కూడా అట్లా. సరే, ఇంకా నెక్స్ట్ గౌతమి. హరి ఓం స్వామీజీ. తత్వం అసి గురువు మనకు పదే పదే ఉపదేశిస్తున్నారు. పరబ్రహ్మ తత్వం ఆత్మస్వరూపం నువ్వే అయ్యున్నావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఈ దేహం మనసు ప్రాణాలు నువ్వు కాదు, నువ్వు సచ్చిదానంద స్వరూపం అయ్యున్నాడు అని చెబుతున్నాడు. కానీ అర్థం కాకపోవడానికి కారణం మనలో ఉన్న గుణాలు. తమో గుణం వల్ల అజ్ఞానం, తమో గుణం వల్ల ఆవరణ ఏర్పడుతుంది. రజోగుణం వల్ల విక్షేప శక్తి. తమోగుణం కప్పేస్తుంది, సత్యాన్ని తెలియనీయకుండా చేస్తుంది. రజోగుణం సత్యం తెలియకపోవడం వల్ల వివిధ వస్తువులని, వివిధ నామరూపాలని చూస్తున్నాం, అంటే అనే భిన్నత్వానికి కారణమవుతుంది. విక్షేప శక్తి లేనిది ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఆ గుణాలు మనకి మన తత్వాన్ని తెలుసుకోకుండా మన స్థితిని చేరకుండా ఆపుతున్నాయి. ఎప్పుడైతే మనం ఒక్కొక్క గుణాన్ని దాటుతూ ఎదుగుతూ ఉంటే, ఇప్పుడు ఒక బల్బ్ ఉంది కదా స్వామీజీ, బల్బ్ తమో గుణం అంటే నల్లటి రంగుతోని కంపేర్ చేస్తారు. బల్బ్ నల్లది, బల్బ్ ప్రకాశిస్తుంది, కానీ అది బ్లాక్ కవర్ తోని కప్పబడి ఉన్నప్పుడు దాని ప్రకాశం తెలీదు. సో మన గుణాలు కూడా తమో గుణం బ్లాక్ తోని, రజోగుణం రెడ్ కలర్, సత్వగుణం అంటే వైట్ ట్రాన్స్పరెంట్ అన్నట్టుగా చెప్తారు. సో బల్బునైతే కవర్ చేసినప్పుడు తమో గుణం ఉన్నప్పుడు బ్లాక్ ఉండదు, ప్రకాశిస్తుంది, కానీ తన ప్రకాశత్వం తెలీదు. ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఒక్కొక్క కవర్ని, అంటే ఒక్కొక్క గుణాలని దాటి గుణాతీత స్థితికి చేరితే మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలము. ఈ గుణాలు మన స్థితిని చేరకుండా, మన స్థితిని తెలుసుకోకుండా గుణాలు ఆపుతున్నాయి. మనం సత్వగుణంలో చేరితే మన స్వరూపం తెలుస్తుంది, అర్థమవుతుంది. సో గుణాతీత స్థితిని చేరితే కానీ అర్థం కాదు మన స్వరూపం. సో ఒక్కొక్క స్టేజ్ గా గుణాలని దాటి అధిగమించాలి. సో దైవీ సంపత్తిని పెంచుకొని, దైవీ గుణాలను పెంచుకొని సత్వగుణం నుండి గుణాతీత స్థితికి చేరితే మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలగలం, రియలైజ్ అవ్వగలము. వెరీ గుడ్. దెన్ ఇంకెవరు? నెక్స్ట్ వన్. 20 నిమిషాలే టైం ఉంది. ఒక్కొక్కరు మీ అంతటా మీరే చెప్పండి. అమ్మా, ప్రాపంచిక విషయాలను వదిలేసి మీరు చెప్పే ఉపన్యాసాలు అన్ని విని శ్రద్ధగా వింటేనక చేరుకోగలం స్వామీజీ. ఎవరు చెప్పిన ప్రాపంచిక విషయాల మీదే మనసు మళ్ళుతుంది కదా ఎక్కువ, వాటిని వదిలివేయాలి. ఓకే, గుడ్. దెన్ ఇంకా అమ్మా. మరి తత్వమసి అనే వాక్యాన్ని విచారణ చేయడానికి వచ్చేటప్పటికే సాధకుడు అంటే ఒక రకమైన వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడే ఆ స్థాయికి రాగలుగుతారు. తత్ అంటే ఏమి? గురు సాన్నిధ్యంలో హలో, Recording stopped. Recording in progress. హరి ఓం. హరి ఓం. మాతాజీ, మీ వాయిస్ వినిపించట్లే. అమ్మా దేవకి గారు. ఇల్లుకని కట్ అయినట్టుంది సార్. పవర్ పోయినట్టు.
ఓకే, నెక్స్ట్ ఎవరైనా? హరివం స్వామి. అమ్మా. తత్వమసి అనే మహావాక్యాన్ని ఇప్పటిదాకా చాలా ఏళ్ల నుంచి అన్ని ఒక్క మనం చదివే వేదాంతంలో వింటూ చదివే మననం చేస్తూ శ్రవణం చేస్తూ వచ్చాము. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఈ మిథ్యమైన ప్రపంచంతో విపరీతమైన తాదాత్మ్యం ఆలోచనని ఆపివేయలేకపోవడం వల్ల గత జన్మ వాసనలను మూటగట్టుకొని వచ్చిన పాపాలు ప్రారంభాలు వీటన్నిటి వల్ల మళ్ళీ ఈ మాయా ఆవరణలో చిక్కుకొని అసలు సత్యం తెలుసుకోలేకపోవడం వల్ల బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శ్రవణం ద్వారా తెలుసుకొని అది మననం నిధిధ్యాస అంటే ఎంత చేయాలో అంత చేయలేకపోవడం వల్ల దానిని గురువు ద్వారా వింటున్నాము, తెలుసుకుంటున్నాము, అది మేమై ఉన్నాము అంటే మీరు చెప్పినట్టు ఇంకా సాధనలో మేము ఇంకొక విత్తనం లాగే ఉన్నామేమో. ఇంకా ఆ విత్తనం మొలక వచ్చి మొలిసి చెట్టై కాయ పండవ్వాలి అంటే ఏ వేదవాక్యం చేతో గురు కృప చేతనో యోగాభ్యాసం చేతో లేకపోతే ఈశ్వరానుగ్రహం చేతనో ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ జీవుడు అనాది అయిన ఈ మాయలో వశమై నిద్రించుచున్న ఆ నిద్ర నుండి మేల్కొని అప్పుడు తన అద్వితీయమైన ఆత్మతత్వంను తెలుసుకుంటాడు. శుద్ధి బుద్ధి అంతఃకరణ శుద్ధి కలిగి బుద్ధిలో నేను ఆత్మనే ఉన్నా తత్వమసి అనే జ్ఞానం వస్తుందని అదివం సార్. వెరీ గుడ్. నెక్స్ట్ హరివం స్వామి. అమ్మా. తత్వమసి సత్యత్వం అసి అది నీవే అయి ఉన్నావని చెప్పినప్పుడు ఆ చైతన్యం ఏదైతే ఆత్మలో ఉందనుకుంటున్నాం అది మనలో ఉంటేనే మనం జీవించగలుగుతున్నాం. ఆ చైతన్యం ఈశ్వరులోనూ నాలోనూ ఉండి కూడా ఒకటే చైతన్యం. గురువాక్యం ద్వారా శాస్త్రాల్లోని శ్రద్ధని పెంచుకొని దైవీ గుణాలు పెంచుకుంటే ఆ తత్వమసి అనే వాక్యాన్ని ఆ తత్వాన్ని చేరుకోగలమని అది గురు అనుగ్రహం మీద మనం చేసే సాధన మీద ఓకే, నెక్స్ట్ బ్రహ్మచారి గారు. తత్వమసి మనం ఏదో ఎక్కడో అనుకోవాలి, ఏదో సాధన చేస్తాము అని అనుకోవడం కూడా ఒక భ్రమేమో అనిపిస్తుంది. ఆ మాయ నుంచి కూడా అది ఎక్కడో లేదు, అది నువ్వే ఉన్నావని తెలుసుకొని అందులో నిలబడమే దాన్ని అనుకోవడం. ఓకే, దెన్ నెక్స్ట్ అమ్మా. తత్వమసి మహావాక్యం అంటేనే అది నేనే ఉన్నాను, భగవంతు నేనే ఉన్నాను అనే తెలుసుకోవడం మీ ద్వారానే తెలుసుకుంటున్నాను అనేది. అందువల్ల మేము ఇంకా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ జన్మంలో ఈ భాగ్యం మాకు దొరికింది, ఇంకా ముందుకు పోవాలనే ఇది మీ ఆశీర్వాదం కాదు. మేము ఈ మధ్యనే వింటున్నాం కాబట్టి మాకు ఈ ప్రపంచంలో ఈ బాహ్య ప్రపంచంలో ఈ ఆధ్యాత్మికం వల్ల ఉండడం వల్ల అంత అందుకోలేకపోతున్నాం స్వామి. శ్రవణం మటుకు
వరకు జరుగుతున్నది. మా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఇదే ఉంది స్వామీజీ అని ప్రార్థిస్తాను. ఓకే, డన్. ఎవరు ఇప్పుడెవరు? వీడియో ఆన్ చేసుకోండి అందరూ. ఎవరు మాట్లాడదలుచుకున్నారో చెప్పండి. హరి ఓం. ఎవరు మాట్లాడరా? విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారా? అంజయ్ గారు ఆన్ చేస్తున్నారు, చెప్పండి. తత్వమసి మహావాక్యాన్ని అర్థం చెబుతూ ఆత్మతత్వాన్ని అందుకోవాలి అని బట్టి ఏం మార్చుకోవాలి? చెప్తున్నారా? విజయమ్మ గారు చెప్పండి అమ్మా. తత్వమసి అనే మహావాక్యం ప్రకారం నేను భగవంతుడై ఉన్నాను, నేను ఆత్మని భగవంతుడై ఉన్నానని చెప్పి తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న తర్వాత క్రమంగా దానిలో అనుభవంలోకి రావాలి అంటే ఊరికే తెలుసుకోవటం వరకే కాకుండా రజస్తమో గుణాలని వచ్చే ఒత్తిడుల్ని తగ్గించుకొని ప్రతి వారిలోకి ఈ 3 గుణాలు రజస్సు, తమస్సు, సత్వగుణాలు ఉంటాయి. అయితే మనం క్రమక్రమంగా ఈ రజోగుణాన్ని, తమో గుణాన్ని తగ్గించుకుంటూ సత్వగుణాన్ని మీదకి మళ్ళుతూ చివరికి సత్వగుణంలో కూడా నిలబడకుండా మనం భగవంతుడి మీద ఎక్కువగా భగవంతుడి మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ పెట్టి వీలైనంత వరకు ఆ దారిలో నడిచినట్లయితే క్రమంగా మనం ఈ తత్వమసి అనే మహావాక్య దారిలోకి వెళ్ళగలుగుతాము అనేది అనిపిస్తుంది స్వామి. కానీ అది ప్రాక్టికల్గా కొద్దిగా కష్టమైన ప్రయత్నం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాము. ఇంకా కొంత ప్రయత్నం చేస్తే దారికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు, వెళ్ళగలుగుతాము అనుకుంటున్నా స్వామి. నేను అది ఎంతవరకు అంటే మీ అందరి దేవుడు భగవంతుడి అనుగ్రహం ఉండాలి. అంటే భగవంతుడు నేను అనుకున్నప్పటికీ కూడా ఆ భావం ఎప్పటికప్పుడు మనం ఏ పని చేస్తున్నా మనకు వెంటనే అది గుర్తు రాగలిగితే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఆ విధంగా మనం చేరగలుగుతాము అని చెప్పి అనుకుంటున్నాను. గురువుల అనుగ్రహం ఉంటే అలా చేరగలుగుతాము. ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. వచ్చిన ఒత్తిళ్ళని తగ్గించుకుంటా ఎక్కువ భాగం ఇలా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు అని చెప్పి. అట్లా అయితే మనం ఇది చేరగలుగుతాము అనుకుంటున్నాం స్వామి. గుడ్. తత్వమసి మహావాక్యం వీడియో ఆన్ చేయండి స్వామి. నేను సరే బయట ఉన్నా స్వామి. స్వామి తత్వమసి మహావాక్యం మీరు చాలాసార్లు చెప్పిండ్రు చాంద్రోగ్య ఉపనిషత్తు నుండి. అయితే అక్కడ గురువు దగ్గర వినొస్తాడు శ్వేతకేతు, కానీ మళ్ళీ అక్కడ అర్థం కాదు. మళ్ళీ తండ్రే గురువై అక్కడ చెప్తారు. అక్కడ ఏంటంటే మరి ఎట్లా అంటే ఆచార్యవాన్ పురుషో వేద అని, అది గురువు ఆత్మజ్ఞానం తెలుసుకున్న గురువు దగ్గరే అనుగ్రహంతో అది అర్థమవుతుంది. మరి అది సాధించాలి అంటే నిరంతర సాధన ఉండాలి. నేను ఆత్మ అది తత్వం అసి అంటే అది నీవే అయి ఉన్నావు అని గురువు చెప్తున్నాడు శిష్యునికి. అప్పుడు అది
అది ఏదైతే గురువు దగ్గర వింటున్నాడో ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ దాన్ని జీవితంలో సమన్వయం చేసుకుంటూ నిరంతర సాధన చేసుకుంటూ గురువు చెప్పింది అది నేనే ఉన్నాను అనేది, ఆత్మ నేనే ఉన్నాను అనేది మర్చిపోకుండా సాధన చేస్తూ ఉండంగా కూడా అందుకోకపోవడానికి కారణము అంటే పూర్వజన్మ కారణ శరీరంలో పూర్వజన్మ ఉంటాయి, అవన్నీ కరిగిపోవాలి. అవి కరిగిపోయే వరకు వెయిట్ చేయాల్సింది. మళ్ళీ అవి కరిగినాక మరి మనకు సాధన జరగకుండానా అంటే లేదు, నిరంతర సాధన జరుగుతూనే ఉండాలి. నిరంతర శ్రవణ మరణ నిధిధ్యాస జరుగుతూనే ఉండాలి. వీటన్నిటితో పాటు గురు అనుగ్రహం లేనిది, చివరిలో మాత్రం గురు అనుగ్రహం లేనిది ఇది అందుకోలేరని నేను అనుకుంటున్నా. ఓకే, దెన్ ఇంకా రాజయ్య ఉన్నాడా? రాజయ్య ఎనీబడి చెప్పని వాళ్ళు ఇంకా ఎవరెవరు? ఇంతవరకు చెప్పని వాళ్ళు తత్వమసి మహావాక్యంతో శ్రీనివాస్ గారు లేరా? తత్వం అసి, అదియే నీవు అయి ఉన్నావు. తత్ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం. త్వం నీవు అంటే జీవుడు. ఉపాధి రహిత, ఉపాధి అతీత సచిదానంద స్వరూపం అయి ఉన్నాడు, అసి అయి ఉన్నాడు. సర్వవ్యాపకమైనది, సృష్టి స్థితి లయాలకు మూలమైనది, సచిదానంద స్వరూపమైనది పరమాత్మ జీవుడు అయి ఉంటే తనకు అనుభవం ఎందుకు రావట్లేదు? అనేక రకాలుగా చెప్పబడినప్పటికీ కూడా ఒకటే విషయం, నిన్ను నువ్వు మర్చిపోయి ఉన్నావు. మరపు కేవలం అయితే గాఢ నిద్ర, కేవల ఆవరణ. అక్కడ అనుభవిస్తున్నాడు కానీ చెప్పడానికి ఉపాధులు లేవు. గాఢ నిద్రలో కేవల ఆనందమే ఉంటుంది కానీ ఉపాధులు లేవు అక్కడ వ్యక్తం చేయడానికి. అంచేత మేలుకొని ఉన్నప్పుడే ఉపాధులతో తాదాత్మ్యంగా వదిలించుకోగలిగేటట్లయితే తను తను తెలుసుకోవచ్చు. పరబ్రహ్మాన్ని గురించి శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా తన స్థితిలో నిలబడాలి అని అంటే అన్యత్వ భావం ఎగిరిపోవాలి, నేను ఉపాధిని అనే భావం ఎగిరిపోవాలి. అది ఎందుకు వస్తుంది అంటే ఒక్కటే కారణం, లోపల ఉన్న గుణాలే. లోపల గుణాలే, గుణాల వలన తను మార్చిపోయి తను అన్యమైనదిగా భావిస్తున్నాడు. అవేవయ్యా ఈ రెండు? ఏవవి?
ఆవరణ విక్షేపాలు. వాటిని ఇంకొక విధంగా అవిద్యా కామకర్మలు అన్నారు. ఏ విధంగా అయినా అనండి, పూర్తి తమస్సు, తనను గురించి తనకు కించెత్తు కూడా జ్ఞానం లేని స్థితిని కల్పించేది. ఏమిటి అంటే దానివలన ప్రపంచం మీద విపరీతమైన రాగద్వేషాలను ఇస్తుంది. జీవితం అంటే వీలైనంత ఎక్కువ అనుభవించడమే. కొంచెమైనా తమో గుణం కదలే, రజోగుణం పెరిగింది అనుకోండి, అప్పుడు ఇంకో స్టెప్ అనుకుంటాడు సంపాదించుకొని అనుభవించడం అని. మొదటోడు కష్టపడి సంపాదించడానికి కూడా ఇష్టపడు. నేను అనుభవించడానికే పుట్టాను, ఎక్కడ ఏం దొరికితే అది అనుభవిస్తా. కొంచెం బాడీలోనూ అధికారంలోనూ ధనంలోనూ జనంలో ఏదైనా బరువుగా ఇది బలంగానే ఉంటే అందరిది లాక్కొని అనుభవించేస్తా. సో తామసికుడు కష్టపడకుండా అనుభవించాలి, అనుభవించడమే జీవితం, ఎంత ఎక్కువ అనుభవిస్తే అంత గొప్ప జీవితం అని అనుకుంటాడు. కాబట్టి వాడు దొరికినంత దోసుకొని తినేయాలి అని అనుకుంటాడు. కానీ రాజసికుడు అయినా అయితే కష్టపడి సంపాదించుకొని అనుభవించాలి అని అనుకుంటాడు. అయితే వీళ్ళిద్దరికి కూడా దృష్టి ఏంటి అంటే నేను ఈ దేహమే అని, ఈ ప్రపంచం నిజము అని. కారణం తమోగుణం, రజోగుణం. వీటిని ఆవరణ విక్షేపాలు అంటారు, మల విక్షేపాలు అంటారు, అవిద్య కామకర్మలు అంటారు. ఏమైనా అనేయండి, కారణం అదే. సో ఇప్పుడు ఈ విషయం అర్థమైపోయి ఉంటుంది, అవునా? ఏది పోతే మనకు అనుభవం వస్తుంది అని. అయితే ఇవి రెండు పోవాలి అని అంటే వాటిని పోగొట్టుకోవడానికి చేసే కృషి కంటే అవసరమైంది ఒకటి పెంచుకోవాలి. సుజాతమ్మ గారు మీట్లో పెట్టుకోండి. సత్వగుణాన్ని పెంచుకుంటేనే వీటి ప్రభావం తగ్గుతుంది. అర్థమైందా? ఎక్కడ మనం సత్వగుణం పెంపొందింపజేసుకుంటూ ఉన్నాము, తమో గుణం పడిపోతుంది. అర్థమైందా? సైమల్టేనియస్గా రజోగుణం పెరుగుతుంది, తమో గుణం పడిపోయే. కానీ సత్వగుణం కానీ ఎక్కడైతే పెరుగుతూ ఉందో ఇప్పుడు రజోగుణాన్ని నిష్కామ కర్మకు ఉపయోగించుకోవచ్చు. నిష్కామ కర్మకు రజోగుణాన్ని ఉపయోగించుకోగలిగినప్పుడు సత్వం బాగా పెరుగుతుంది. ఎక్కడ సాత్విక లక్షణాలు పూర్తిగా హృదయంలో నిండాయో అప్పుడే అన్నీ పెరుగుతాయి. శ్రద్ధ, ఈ శ్రద్ధలో 4 విషయాలు మార్పు రావాలి అని. లోపల గుణాలు మారాలి కదా. మారాలి అని అంటే ఇదిగో శాస్త్రజ్ఞానం వచ్చినంత మాత్రం లాభం లేదు. నీకు లోపల ప్రకృతి మొత్తం మారాలి. మారాలి అంటే చూడండి, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఒక 4 విషయాలు 3 గుణాలతో సమన్వయం చేసి చెప్పారు చూడండి. అవునా? ఆహారంలో మార్పు రావాలి. సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. మొట్టమొదట తమస్సు కరిగిపోవాలి, రజస్సు స్వాధీనం కావాలి అన్న నువ్వు సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తేనే. ఫస్ట్ థింగ్, ఆహారంలో మార్పు లేకుండా గుణాలలో మార్పు రాదు.
అనేక రకాలుగా చెప్పారు అక్కడ. పవిత్రమైన ఆహారం, అలాగే క్వాలిటీ ఫుడ్ అని కూడా, ఆ క్వాలిటీలో రకరకాల విషయాలు చెప్పారు. ఆహారంలో బాహ్య శుద్ధే కాదు, ఆహారం ఏ విధమైన సంపాదనతో సేకరిస్తూ ఉన్నావు, అది కూడా ముఖ్యం. ఎలాంటి వారి దగ్గర నుంచి స్వీకరిస్తున్నావు, ఎలాంటి పరిస్థితులలో స్వీకరిస్తున్నావు, ఎలాంటి గుణాలు కలిగిన పదార్థాలను స్వీకరిస్తూ ఉన్నావు, ఇవన్నీ ముఖ్యం. అన్నిటినీ కలగలిపి అక్కడ పవిత్రత పైకి వస్తే సాత్విక గుణంకు ప్రేరణ వస్తుంది. అంటే ప్రతిదానికి దేవుణ్ణి ఆశ్రయించే గుణం వస్తుంది. ఏం కలిగినా దైవాన్ని స్మరించడం, అదే యజ్ఞంగా మారుతుందండి అని. సాత్విక యజ్ఞం అంటే ఏంటి అని అంటేనే సర్వత్రా సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వము అయినవాడు, వాడు నా రూపం అయి ఉన్నాడు, నాకు కావాలి అనే కోరిక పెరుగుతుంది. ఆ కోరికలో ప్రతి నిత్యం వేడుకోవడం ఏంటంటే తన పరిమితత్వాన్ని గుర్తు చేసుకుంటూ, భగవంతుడి యొక్క అపరిమితత్వాన్ని గుర్తు చేసుకుంటూ, ఇది వదిలించుకొని అది పట్టుకోవాలి అనే ఆర్తితో చేసే ప్రేయర్ ఏదైతే ఉందో ఇదే యజ్ఞం. 4వ అధ్యాయంలో చెప్పారుగా, జ్ఞానయజ్ఞం 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 అని. సో కాబట్టి ఇక్కడ యజ్ఞం అంటే ప్రార్థనే. ప్రార్థన భగవంతుడే కావాలి అని పైకి వచ్చినప్పుడు అదే సాత్విక జ్ఞాన యజ్ఞం. చెప్పారు అక్కడ, రాగద్వేష వయుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవిషయర్విధేయత్మ ప్రసాదమధిగచ్చతి అని చెప్పాడు. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పోతా మద్భావం ఆగతా. ఫస్ట్ ఆహార శుద్ధి, ఆలోచన శుద్ధి. ఆలోచన శుద్ధిలో బాగా గుర్తించాలి. ప్రధానికి భగవంతుని మీద ఆధారపడడం. 9వ అధ్యాయంలో స్పష్టంగా విన్నాను చూడండి. పితాహమస్య జగతః మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రక్సామైజరేవ చ గతిర్భర్త ప్రభు సాక్షి నివాస. ఏమన్నా తర్వాత శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి సృజామి చ. ఈ లక్షణాలన్నీ కూడా ఏంటి అంటే క్రమంగా ఆయనే ఆశ్రయము కోరుకోవడము, ఆయనే అన్నీ చూస్తున్నాడు అని గుర్తించడం. కోరుకోవడం ప్రేయర్లోనే మననంగా మారుతుంది. అది మారడంలో ప్రతి కార్యానికి వెనకల ఆయనే రక్షిస్తున్నాడు, ఆయనే ప్రేరణ ఇస్తూ ఉన్నాడు, ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. ఈ భావం కలుగుతుంది లోపల, ఇదే మననం. సో ఆహారం వల్ల ఆలోచనలు మార్చుకుంటూ, ఆలోచన నుండి ప్రార్థన పైకి వచ్చినప్పుడు అంతా ఆయన అయి ఉన్నాడు అనే విషయం అక్కడ గుర్తొస్తుంది. ప్రతి చిన్న విషయంలో కూడా తెలుస్తుంది. ఏ స్థూలంగా భగవంతుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళాడో, నడిపించాడో, ఏమో ఇచ్చాడో చేశాడో, ప్రతి చిన్న విషయంలో కూడా ఇక్కడ చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగని. ప్రతి ఆలోచనలలో కూడా సూక్ష్మంగా గుర్తిస్తూ వస్తే అధమమైన ఆలోచనలను తొక్కేసి ఉత్తమమైన ఆలోచనలు పైకి తీసుకురావడం,
అల్పమైన మాటలను అణిచివేసి, అవునా, ఉత్తమమైన మాటల్ని పైకి తీసుకురావడం, అల్పమైన కోరికలను తొక్కేసి ఉత్తమమైన కోరికలను పైకి తీసుకురావడం, ఇదంతా క్రమంగా లోపల జరుగుతున్నటువంటి నాటకం స్పష్టంగా సాక్షిగా చూడడం జరుగుతుంది. అదే క్రమంగా మరణం నుండి నిధిధ్యాసనంలోకి వస్తారు. గమనించడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అది మన భ్రమ అనుకోకూడదు. అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకొక విషయం కూడా, ఆ లోపల జరుగుతున్నటువంటి నాటకాన్ని అంతటినీ ఎవరికీ చెప్పకూడదు. అవసరమైతే తప్ప గురువుగారికి తనను బాగా గుర్తించి, అవునా, ప్రేరణాత్మకంగా ఎంకరేజ్ చేసే, ఆశీర్వదించే గురువు గారికి తప్ప ఆయనకు తెలుసు, ఆయన కూడా చెప్పకూడదు. కానీ ఏదో లోపల సంఘర్షణ మొదలైతే దాన్ని ఎలాగ అధిగమించాలి అనే విషయంలో చెప్పుకోవాలి. మరి ఎవరికి చెప్పుకోవాలండి? అదే నీ ఇష్టదైవం అని అన్నారు అక్కడ, లేదా నీ గురువు గారిని. హృదయం లోపలే చెప్పుకోవడం ఏదైతే ఉందో అదే నిజంగా సంవాదం, కృష్ణార్జున సంవాదం. రెండు రూపాలు కనిపిస్తాయి అక్కడ. గురు రూపం కనిపిస్తుంది, శిష్యుడి రూపం కనిపిస్తుంది. ఈ శిష్యుడి రూపం గురు రూపానికి చెప్పుకుంటూ ఉన్నట్లుగా. ఈయన బాగా గమనిస్తే ఏంటంటే, అరే రెండు చూస్తున్నా నేనెవరు? తత్వాన్ని తలుసుకుంటూనే ఆత్మస్థితి కలుగుతుంది. అది నిధిధ్యాసన. నేను ఆయన అయి ఉన్నాను అనే స్థితి. తత్వమసి అని అన్నారే అక్కడ. సూక్ష్మంగా ఆర్తితో చేసే ప్రేయర్ సత్వగుణం అయితే, దానివల్ల దైవీ గుణాలు వస్తే ఆయన గుర్తించడంతోనే అన్నీ ఆగిపోతాయి లోపల. అదే గుణ అతీత స్థితి. ఎవరికో కలుగుతుంది, ఎప్పుడో కలుగుతుంది, వచ్చే జన్మలో కలుగుతుంది, అప్పుడు జన్మలో కాదు. లోపల ప్రేయరు ఎంత నమ్మకంతో తీవ్రతరం అవుతూ ఉందో ఆత్మగా మారిపోతూ ఉన్నావు. దీనికి గృహస్థ, బ్రహ్మచార, సన్యాస అసలు సంబంధమే లేదు. ఏ వ్యక్తి ఎన్ని జన్మల నుండి సాధన చేస్తూ ఉన్నాడో, నేను ఈ జన్మలోనే ఆయన అందుకోవాలి అనే కోరిక అనేది ఉంది. ఏమండి వాసనలని కాల్ చేసేది ఆయన. చెప్పాడుగా పదాధ్యాయంలో, విన్నారుగా. మండుతున్న దివిటి అనబడే జ్ఞానం అనే దివిటిని పట్టుకుని లోపలికి వెళ్ళి అజ్ఞానాన్ని కాల్చేస్తున్నాను అని. నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. చెప్పాడా? జ్ఞాన దీపాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని కాల్చేస్తానయ్యా నేను అని. నీలో నమ్మకం ప్రార్థన, నమ్మకం ప్రార్థన, నమ్మకం ప్రార్థన. అదేగా శ్రద్ధలో ఆహారం, ప్రేయర్, తపస్సు అనేది ఈ నిగ్రహమే. లోపల ఏ కించిత్ కలిగినా అందరికీ చెప్పుకోవడం ద్వారా నేను గొప్ప అని అనిపించుకోవాలి అనే భావాలు మొదలవుతాయి. తర్వాత అది ఏం చేస్తుంది అంటే దేహాత్మభావమే. మానం అన్నారే అక్కడ, మానం, దంభం ఇవి పెరుగుతాయి. మానదంభాలు పెరుగుతాయి. లేదు అంటే నమ్మకం కలగాలి. నమ్మకమే. చాలామంది కాదు, సాధన మొదలుపెట్టిన ప్రతి ఒక్కడికి సమాధి అనుభవం వస్తుంది. కానీ ఆహా నాకు కలిగింది అని ఎగిరిపోతే కొంతమందికి, ఇతరులకు చెప్పుకోవడం వలన దూరం అయిపోతే కొంతమంది, లోపల విశ్వాసాన్ని పట్టుకోలేక కొంతమంది జారిపోతే, అవన్నీ రానికుండా ఉండడానికి చూడండి శ్రద్ధలో అద్భుతంగా బోధించారు. ఏమంటే ఆహారం, యజ్ఞం, తపస్సు. ఈ నిగ్రహమే తపస్సు. ఆహారం స్పష్టంగా బాహ్యంగా కనిపిస్తుంది. ఒక్క నోటితోనే కాదు, కళ్ళతో చూసే విషయాలు, చెవులతో వినే విషయాలు, నోటితో తినే విషయాలు, ముక్కుతో చూసే వాసనలు, దేహ స్పర్శ, ఇవన్నీ కూడా ఆహారమే. అక్కడ అన్ని సాత్వికంగా మనసుని సమస్థితిలో ఉంచడానికి పనికొచ్చేవి స్వీకరిస్తూ దాంట్లో ఆయన తలుసుకుంటూ ఏం తేడా వచ్చినా ఆయన తలుసుకోవడం, అడగడం కదా. తర్వాత నిగ్రహం.
సాధన జారిపోనివ్వకుండా నిగ్రహించుకోవడం. అంటే నిగ్రహం అంటే బిగించుకొని కూర్చోవడం అని కాదు. కలిసే వ్యక్తులతో, వెళ్ళే ప్రదేశాలతో, తినే ఆహారాలతో, అవునా, సాంగత్యంతో, చదివే పుస్తకాలతో, అన్నిటికంటే ముఖ్యం ఫోన్లో మనం ఏం చూస్తున్నాం అనేది కూడా, టీవీలో ఏం చూస్తున్నాము అనేది కూడా క్రమంగా గుర్తించగలగాలి. లోపల ఏటి వలన లోపల అలజడి కలుగుతూ ఉంది, ప్రశాంతత ఎగిరిపోతూ ఉంది, అనవసరంగా సమయం వృధా అనిపిస్తుంది, ఏ లాభం లేదనిపిస్తుందో వాటిని గుర్తించి నిషేధిస్తూ రాగలగాలి. క్రమంగా ఎవరికి వాళ్ళు లోపల గుర్తించాలి. ఇతరులు చెప్తే కదా, అది ఎందుకు చూస్తామని ఇతరులు చెప్తే మానేయడం అనేటువంటిది కాదు. ఎవరికి వాళ్ళు లోపల గుర్తించాలి. నేను ఏం చేయడం వలన లోపల సమస్థితి, ప్రశాంతత కలుగుతుంది, తత్వం గుర్తొస్తుంది, దేని వలన అది దూరం అవుతుంది, గుర్తిస్తూ రావాలి, వదిలిపెట్టుకుంటూ రావాలి. చివరికి వచ్చేటప్పుడు ఏమన్నారు? అత్యంత ముఖ్యం 4వది దానం అన్నారు. ఫస్ట్ థింగ్, అందరూ సుఖంగా ఉండాలి అనే భావాలు ప్రవాహంలాగా లోపల నుండి పొంగి పొరులుతూ ఉండాలి. జనరల్గా కొంచెం తెలివితేటలు వస్తూనే కలిగేది ఏంటంటే కన్నింగ్నెస్. అతి తెలివితో ఇతరులని దెబ్బ కొట్టేస్తుంది, బురిడి కొట్టించడం, పక్కదారి పట్టించడం, ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడం. ప్రతి సాధకుల్లో వస్తాయి ఇవి. అత్యంత హెచ్చరికతో వాటికి వశం కాకుండా ఉండాలి. గుర్తుంచుకోండి, పీఠాధిపతులు కూడా పడిపోతారు ఇక్కడే. గుర్తించండి, చిన్న లేదు పెద్ద లేదు. నాకు ఎక్కువగా పీఠాలు ఉన్నాయో, ఆశ్రమాలు ఉన్నాయో, సంపదలు ఉన్నాయో, ఫాలోయింగ్ ఉందో, ఎవరిని నా పక్కన కూడా నిలబడనీయకూడదు అని పాడుబుద్ధులు బయటకు వచ్చాయిరా అంటే పీఠాధిపతులు కూడా కుప్పకొలిపోతారు. ఎందుకంటే ద్వైత బుద్ధే కదా అది, ఈర్ష్యాసూయ బుద్ధి, అసర్వణాలేగా. దానికే చెప్పండి, చూడండి 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి చెప్పినప్పటికి కూడా భగవంతుడు మళ్ళీ దైవాసుర సంపత్ విభాగ యోగం చెప్పాడు. నువ్వు అధ్యయనం చేస్తే సరిపోదయ్యా, ఇప్పుడు ధ్యానం అంటే కూర్చొని లోపల ఏ గుణాలు బయటకు వస్తున్నాయి చూసుకో అన్నాడు. కారణ శరీరం అనేది ఉంది. నువ్వు బయట ఉన్న దీక్షలు దేహానికే కానీ కారణ శరీరంలో ఉన్నాయి వాసనలు. దానికి అజ్ఞాత వాసనలో పాండవులు కూర్చున్నారు అని అంటే నువ్వు ధ్యానంలో విచారణలో కూర్చొని నీ లోపల నుండి ఎలాంటి ఆలోచనలు పొంగి పొరలు వస్తూ ఉన్నాయో వాటిని ఎలాంటి తొలగించుకోవాలనో చూసుకో. అవునా? ఇక్కడ సంపద అన్నారు చూడండి, ఆ గుణాలనే దైవీ సంపద, ఆసురీ సంపద. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. అర్థమైందా? ఇతరుల అభివృద్ధి చూడలేకపోతున్నా, ఇతరులను దెబ్బ కొట్టాలి అనుకున్నా, ఇతరులకు అడ్డుపడాలి అనుకున్నా, ఇతరులను కింద దోసేయాలి అనుకున్నా, ఇతరుల అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నా, అసలు గుణాలు పెరుగుతున్నాయి. దానికే ఇక్కడ దానం అన్నారే. సర్వే జన సుఖినో భవంతు అనే భావాన్ని ఎక్కడ నీకు ఇష్టం లేకపోయినా రోజు 11 సార్లు నాకు చెప్పవయ్యా, అది లోపల బలపడుతుంది అని. ఎందుకంటే అందరిలో ఉన్న ఆత్మ నీ లక్ష్యం. అందరూ నువ్వై ఉన్నావు. నువ్వు కళలో కూడా నీలో ఉన్న ఏ పార్ట్ని దెబ్బ కొట్టుకోవడానికి ప్రయత్నం చేయవు కదా, అన్నీ నువ్వు అనే భావంలో ఉన్నావు కాబట్టి. సో ఈ లక్షణాలన్నీ ఏంటంటే దైవీ సంపద ఏదైతే ఉందో అదే సత్వగుణం, సాత్విక లక్షణాలు. ఇప్పుడు నువ్వు ఆత్మవే అయ్యున్నావు అనే నమ్మకం స్థిరపడతావు. లోపల అసుర గుణాలు 50% అయినా తగ్గితే, దైవీ గుణాలు 50% అయినా బయటకు వస్తే నీకు స్పష్టంగా నమ్మకం కలుగుతుంది. నువ్వు ఉపాధిని వేరు చేసి చూడగలవు. మనసు కూడా వింటుంది, ప్లీజ్ కీప్ క్వైట్ అంటే ఆగిపోతుంది, ఆగుతుంది. అక్కడ నీకు నమ్మకం కలుగుతుంది. ఆ ఆపి నేను నువ్వు గుర్తించే స్థితిని పెంపొందింప చేసుకోగలగాలి. అదే నిధిధ్యాసనం. అప్పుడు గుణాతీతుడు కావడానికి అవకాశం ఉంది. గుణాతీతుడు అనంతమైన తత్వాన్ని అందుకుంటాడు.
తదాస్తు. సో ఈ విషయమే ఎలాగా ఏది ఏ గుణము అని గుర్తించడం, ఆ గుణాలను ఎట్లా మార్పు చేసుకోవడం, దైవత్వానికి దగ్గర తీసుకుని వెళ్ళేది, దైవీ గుణాలు ఏవి అని పెంపొందింపు చేసుకోవడం తెలియపరిచేది గుణత్రయ విభాగ యోగం. 13వ అధ్యాయంలో విషయాలన్నీ గ్రహించాము, కానీ మార్పు బయట కాదు, లోపల ఉంది చేసుకోవాల్సింది. ఎలాగా తన దృష్టి లోపలికి మళ్ళించుకొని తన గుణాలను గుర్తించి మార్చుకొని పైకి వెళ్ళి ఆత్మలో నిలబడాలను ఇదంతా తెలియపరిచేది 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. రేపటి నుండి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.